కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుమ్మరి ప్రతాప్ రెడ్డి గారు, మళ్ళీ జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి 100 ఎకరాలు ఇచ్చారు రైతులు. మీకు ఇట్లా కాలువలు తవ్వితే మాకు నీళ్ళు వస్తాయని రైతులు ఆశతో మీకు భూములు ఇచ్చారు. మరి ఇంతవరకు మనకు నీళ్ళు ఎందుకు రావు? మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనే హరీష్ రావు తీసుకుపోతుండు నీళ్ళు. ఇప్పటికీ నీళ్ళు పోతున్నాయి. అక్కడ సిద్దిపేట జిల్లాలో మొత్తం నీళ్ళు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జి కుమ్మరి ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఒక ఫోన్ కొడితే అధికారులు స్పందించరా? మీరు నీళ్లు తీసుకొచ్చే ఆప్షన్స్ మాకు తీసుకురారా? జనగామ ప్రజలు మీకు ఓట్లు వేయలేదని చెప్పేసి మీరు ఏమైనా కక్ష పెట్టుకుంటున్నారా? పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే, ఇక్కడ కనీసం మీరన్నా మీరు దీనికి స్పందించాలి కదా. మరి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పట్టుకపోతుండు, మీరు ఇక్కడ ఎమ్మెల్యే, మీకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. అధికారులతో మీరు కూడా మాట్లాడవచ్చు. ఇంకా నీళ్లు తీసుకురారి. రైతుల భూములు ఎండిపోయి గొర్రెలు మేస్తున్నాయి. మీరు మళ్ళీ పోటీ చేస్తే గెలవాలన్నా వద్దా? మీరిద్దరు ఆలోచించుకోరి. కుమ్మరి ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్, పల్లా రాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గారు. హరీష్ రావు నీళ్ళు తీసుకుపోతుండే కదా, మరి మీరన్నా జనగామ ప్రజలకు మేలు చేయరి. మద్దూరు మండలం, దుల్మిట మండలం, చేర్యాల మండలానికి కాలువలు దూపించరు. ఆ కాలువలకు నీళ్లు నింపుర్రి, రైతులకు న్యాయం చేయరి. ఇక చూడురి, మీరే చూడరు పరిస్థితి. గొర్రెలు మేసినాయి నీళ్లు లేక. అదే కాలువ నీళ్లు లేవు. ఏవి తీసుకురారి, జనగామ ప్రజలకు న్యాయం చేయరు. అంతే.